పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు విద్యాశాఖ ప్రధానాంశాలు. విద్యాశాఖలో ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అయితే నూతనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల వీరికి ఏ జిల్లాలకు కేటాయిస్తారు అన్నది ఒక పెద్ద సంశయంగా నేడు నెలకొంది. అయితే ప్రభుత్వ అధికారులు వీటిని గందరగోళ పరిస్థితిని నెలకొనేటట్టుగా చెప్పడం అనేది జరుగుతోంది. ఒక నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు కానీ ప్రణాళికలు కానీ లేనటువంటి వైనం విద్యాశాఖలో కలిగి ఉంది. ముఖ్యంగా ఉద్యోగులను స్థానికత అనేది వారి యొక్క సర్వీస్ రిజిస్టర్లో నమోదైనటువంటి ఊరును బట్టి జిల్లాను నిర్ణయించాలి. కానీ అటువంటివి ఏవి కూడా పాటించినటువంటి పరిస్థితి. తర్వాత సొంత జిల్లాలకు వెళ్ళేటువంటి వారికి విల్లింగ్ సౌకర్యం కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విద్యాశాఖలో సీనియారిటీ ప్రకారంగా ఉద్యోగులను కేటాయిస్తామని అధికారులు చెప్పడము ఎంతవరకు సమంజసమని మేధావర్గాలు భావించడం జరుగుతోంది. ప్రభుత్వ నియమావళి అంటే ఈ యొక్క జిల్లాలు కానీ ఇటువంటివన్నీ ముందు ఏర్పాటు జరుగుతాయన్న ఉద్దేశంతో స్థానికత అనేది వారి యొక్క సర్వీస్ రిజిస్టర్లలో ముందుగానే నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క రికార్డుల ప్రకారమే ఉద్యోగుల కేటాయింపులు జరగాలి. కానీ సీనియారిటీల ప్రకారము జరగడం అనేది ఏమిటని కొంతమంది మేధావి వర్గాలు భావించడం అనేది జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వ నియమావళి ప్రకారంగా వీటినన్నిటినీ అనుసరించి ఈ యొక్క కేటాయింపులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని భావిస్తున్నారు మేధావి వర్గాలు. కాబట్టి ప్రభుత్వము ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ప్రకారంగా వీటిని చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. విద్యాశాఖ బలోపేతం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు ఒక నిర్దిష్టమైనటువంటి